వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు ఒక సినిమా చూసాననమాట. కొత్త సినిమా కాదు, కొంచెం ఓల్డ్ మూవీ అనమాట. 'యూత్' అనే ఒక సినిమా వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. సో, వీలుంటే చూడండి. ఇట్ వాస్ గుడ్. బానే ఉంది. టైమ్ పాస్‌గా వెళ్ళిపోతదనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అండ్ ఫాలో టు తెసినిమా. ఈ మూవీ ఎలా ఉందంటే మన నాస్టాల్జిక్ అని అది తీసుకొనొచ్చారు. దాంతో పాటు సంథింగ్ ఈస్ దేర్. ఈ మూవీలో మ్యాజిక్ అయితే ఉంది. అంటే ఇవన్నీ మనకు తెలిసినదే మళ్ళీ నీట్‌గా ప్రెజెంట్ చేశారు. అది చూపించే విధానం బావుంది. కానీ తెలుగులో చూస్తున్నప్పుడు కొంచెం బోర్ అనిపించింది. ఏంటంటే ఆ సాంగ్స్ కొన్ని సాంగ్స్ మనకి ఏంట్రా ఎందుకొస్తున్నాయి ఈ సాంగ్స్ ఇవి ఎక్కట్లేదు, ఆ మ్యాచ్ కావట్లేదు అని అనిపిస్తది. కొన్ని బాలేదు, కొన్ని సెట్ కాలేదు. కానీ వీళ్ళు తెలుగుకి సెట్ చేశారు ఈ సినిమాని. కానీ ఓవరాల్‌గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ వాచ్. చూడొచ్చు. అండ్ ఆల్సో కొన్ని సాంగ్స్ వస్తాయి. అవైతే నువ్వు స్కిప్ చేస్తావు నార్మల్. అండ్ ఆల్సో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇట్ విల్ బి గుడ్, గ్రేట్. నాకు ఎట్లా అనిపించిందంటే 'ధనుష్', 'ప్రదీప్ రంగనాథ్' మూవీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిప్పుడు మెయిన్ లీగ్‌లో ఉన్నారు. అంటే 25-30 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? వాళ్ళు ఎలా చేస్తారు? అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళ గురించి చేస్తే, ఈ పర్సన్ 'కెన్ అండ్ గ్యాంగ్' ఎవరంటే హీరో. ఈయన మన చైల్డ్‌హుడ్‌లో మనం చేసిన ఏం పనులు, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూసేయండి. లేకపోతే ఇది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. సో, మీ కామెంట్స్ ఏంటి ఈ సినిమా మీద? మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా బొక్క సినిమా, తమిళ్ సాంబార్ అంటారా? అనండి, ఏం పర్వాలేదు. బట్ దే హ్యావ్ అటెంప్టెడ్. గుడ్ అటెంప్ట్ ఇచ్చారు. అండ్ హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. నైస్. సో, మిగతా అవన్నీ బాగా క్యూట్ ఉన్నాయి మూమెంట్స్. వెరీ క్యూట్ ఉన్నాయి. సో, ఇంకోటి వాళ్ళు ఏడిపించుకోవడము, ఇవన్నీ లవ్ అని ఇవన్నీ ఏవైతే పాయింట్స్ తీసుకున్నారో అవి మరీ అసలు టూ మచ్ వల్గర్‌గా గానీ అట్లా ఏం లేదు. మనం చిన్నప్పుడు మనం ఎలా అయితే ఎంజాయ్ చేసేవాళ్ళమో పేరెంట్స్ గురించి మాట్లాడడం గానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఏవైతే పనులు చేసామో ఆ పనుల గురించి నీట్‌గా క్లీన్ అండ్ నీట్‌గా చూపించారు. అండ్ ఆల్సో పేరెంట్స్‌తో కూర్చొని చూసినా దే విల్ ఆల్సో ఎంజాయ్ దిస్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. సో, ఏంట్రా ఇంత లేపుతున్నావు అంటే మే మేజర్‌లీ మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఏం ఫీల్ అవుతారంటే, ఏం అంత లేదే ఈ సినిమా. ఆఫ్‌కోర్స్ నేను ఫస్ట్ అదే చెప్పా. అంత అనిపియదు సినిమా. కానీ టైమ్ పాస్ మూవీ. అలా టీవీలో అలా బింజ్ వాచ్ చేసేయండి. ఊరికే అయిపోతది. అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.